గోదావరి జిల్లా పెద్దపేట రామాలయ స్థల వివాదంపై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ స్పందించారు. అసలు ఆ స్థలం వివాదాస్పదం కానే కాదన్నారు. అక్కడ రామాలయం, రాముడి విగ్రహాలు ఉన్నాయన్నారు. ఆలయ పునర్నిర్మాణంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రామాలయ నిర్మాణం రాజకీయ ఆలోచన కాదన్న శ్రీనివాస వర్మ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. కూటమి నాయకులపై దాడి చేసిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీసుల సూచన మేరకు రామాలయ సందర్శన విరమించుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. డిప్యూటీ స్పీకర్ గారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కూటమి కార్యకర్తలపై జరిగినటువంటి దాడి మనందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. సభ్య సమాజం అందరూ కూడా ఖండించాలి. పెద్దపేటలో ఉన్నటువంటి రామాలయం పునర్నిర్మాణ విషయంలో దయచేసి అందరూ కలిసి రావాలి. అక్కడ రామాలయం ఉన్నది అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు, ఇంకో రకమైనటువంటి అభిప్రాయం కూడా లేదు. పునర్నిర్మించేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రసక్తి కూడా లేదు. మీకేమైనా ఇబ్బంది ఉంటే మీ ఇబ్బంది ఏంటో చెప్పండి, మీ వాదన ఏంటో చెప్పండి. అంతేగాని యావత్ హిందూ జాతికి కూడా ఆదర్శ పురుషుడైనటువంటి రామాలయం పునర్నిర్మాణ విషయంలో మీరు ఆటంకం కలిగిస్తే మీ యొక్క ఆలోచన సరైనది కాదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాం. దాడి చేసినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా పెద్దపేట రామాలయం ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆకివీడు పెద్దపేటలో శ్రీరామనవమి రోజు ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో మొత్తం 58 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. 58 మందిలో 20 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో పోలీసులకు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో రామాలయానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేరుకోనున్నారు. మరోవైపు ఘటనను నిరసిస్తూ భీమవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నెల 8న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు రామాలయ పునరుద్ధరణ చేసుకుందామని ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించారు. దీంతో శ్రీరామనవమి రోజున ఆలయ సందర్శన కోసం కూటమి నాయకులతో కలిసి వెళ్లిన రఘురామకృష్ణరాజును స్థానికులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు జనసేన నాయకులకు గాయాలయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి కేసులు నమోదు చేశారు.